జై భీమ్. జై భీమ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 149 రోజు రాజ్యాంగ పఠనం గావించబడుతుంది. ఆర్టికల్ 189 సభల్లో ఓటింగు ఖాళీ ఉన్నప్పటికీ వ్యవహరించుటకు సభలకు అధికారం కోరం ఈ రాజ్యాంగంలో వేరు విధంగా నియమించినట్లు తప్ప రాష్ట్ర శాసనమండలి సమావేశంలో అన్ని ప్రశ్నలు స్పీకర్ లేదా చైర్మన్ లేక వారి స్థానంలో వ్యవహరించిన వ్యక్తిని మినహాయించి హాజరై ఉండి ఓటు వేసిన సభ్యుల్లో మెజారిటీ ఓట్ల ద్వారా నియమించవలను. స్పీకర్ లేదా చైర్మన్ లేదా అట్లు వ్యవహరించిన వ్యక్తి మొదటి దఫా ఓటు వేయరాదు. అయితే సమాన ఓట్లు వచ్చినప్పుడు నిర్ణాయక ఓటు వేయవచ్చును. ఆర్టికల్ 189.2 రాష్ట్ర శాసనమండలికి చెందిన సభల్లో సభ్యుల సీట్లలో ఖాళీ ఏదైనా ఉన్నప్పటికీ ఆ సభ వ్యవహరించు అధికారము కలిగి ఉండును. రాష్ట్ర శాసన మండలి ఏదేని కార్యకలాపాల్లో కూర్చుంటకు లేక ఓటు వేయటకు లేదా ఇతర విధంగా పాల్గొనుటకు హక్కు కలిగి ఉండనని ఎవరైనా వ్యక్తి ఆ కార్యకలాపాల్లో పాల్గొన్నాడని ఓటు వేసినాడని కానీ అన్యదా పాల్గొన్నాడని కానీ ఆ తర్వాత కనుగొన్నప్పటికీ ఆ కార్యకలాపములు మాన్యత కలిగినవై ఉండును. ఆర్టికల్ 189.3 రాష్ట్ర శాసన మండలి శాసనం ద్వారా ఇతర విధంగా నియమించినంత వరకు రాష్ట్ర శాసన మండలి సమావేశంకు కావలసిన కోరం 10 మంది లేక సభ మొత్తం సభ్యుల సంఖ్యలో 10/1 వాటిలో ఏది ఎక్కువ అది అయి ఉండవలెను. ఆర్టికల్ 189.4 రాష్ట్ర శాసనసభ లేదా శాసన పరిషత్తు సమావేశంలందు ఎప్పుడైనాను కోరం లేనిచో కోరం సమకూరు వరకు ఆ సభను వాయిదా వేయుట లేదా సస్పెండ్ చేయుట స్పీకర్ లేదా చైర్మన్ లేదా అట్లు ఆ స్థానంలో వ్యవహరించిన వ్యక్తి కర్తవ్యమై ఉండవలెను. జై భీమ్. జై భీమ్. అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి. అంబేద్కర్ బాటలో నడుద్దాం. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. జై భీమ్.